హాయ్ అండి. ఈరోజు మీకోసం తెలుపు నలుపు పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, హాయ్ విజ్జి, హలో కీర్తి, ఏంటే నన్ను వదిలి వచ్చావు? ఇప్పుడు టైం ఎంత అయింది? 11 దాటింది కదా. మన ఆఫీస్ టైం ఎంత? 10:30. మరి టైంకి వస్తే ఎలా? నేను వచ్చాను కదా. ఏమో, నీకు స్పెషల్ పర్మిషన్ ఉందేమో, మాకు లేదమ్మా, అందుకే టైంకి వచ్చాము. కీర్తి మొహం గర్వంగా వెలిగిపోయింది. అవును, నాకు స్పెషలే. కీర్తి గర్వం చూసి విజయ్కి చిన్న అసూయ కలిగింది. అవును, ఏం చేశావి బాస్ని? నిన్న ఏమనలేదు నిన్ను? కీర్తి నవ్వి, ఇక్కడ ఉన్నది కీర్తి కింగ్ లాంటి మగాన్నైనా ఆడిస్తుంది. అయినా ఏ ఆడదైనా తలుచుకుంటే ఎలాంటి మగాడైనా సరే తల వంచాల్సిందే. వాడు కోట్లకు అధిపతి అయినా, మన్మధుడు అయినా, పెద్ద సెలబ్రిటీ అయినా, ఇంకెవరైనా అన్నది ఒకలాంటి నవ్వుతో. విజయ నోరు వెళ్ళబెట్టింది. ఏంటి పాప, ఏం మాట్లాడవు? నువ్వు చెప్పింది నిజమే సుమి, కానీ ఆడ తలుచుకుంటే ఏమో కాని మగాడు తలుచుకుంటే తన్ని కాదు అన్న మనిషిని నామరూపాలు లేకుండా చేస్తాడు. ప్రేమించిన మనిషిని హృదయంలో పెట్టి చూసుకుంటాడు. ఏమైనా అతను మనల్ని ప్రేమిస్తేనే అక్కడ ఆటలు సాగుతాయి. అబ్బా విజయ, నీకు చాలా విషయాలు తెలుసు. ఈ విషయం చెప్పడానికి ఎన్నో విషయాలు తెలియవలసిన అవసరం లేదు. కేవలం మగవాణ్ణి మనసును అర్థం చేసుకుంటే చాలు. వాడు ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. ఆ ప్రేమ మోసం అని తెలిస్తే ప్రాణం తీయటానికి కూడా వెనకాడ్డు అన్నది విజయ సీరియస్గా. హా, పెద్ద చెప్పావులేం. ఎవరిదాకా ఎందుకు, నేను తలుచుకుంటే నువ్వు చెప్పిన వ్యక్తిని నాకు సరెండర్ అయ్యేలా చేస్తాను అన్నది కీర్తి పొగరుగా. ఇలాంటి పందాలు వద్దు కీర్తి. ఒక వ్యక్తి నీకు సరెండర్ అయ్యాడంటే అతన్ని నువ్వు ప్రాణంలా ప్రేమిస్తున్నాడని అర్థం. అలాంటి వ్యక్తిని మోసం చేయటం పాపం. నేను నీతో పందెం కట్టి ఒక వ్యక్తి మనసుతో ఆడుకోవాలని మాత్రం అనుకోవటం లేదు. కీర్తి భుజాలు ఎగరేసింది, నీ ఇష్టమంటూ. అంతలో హెచ్ఆర్ కీర్తి డెస్క్కి కాల్ చేశాడు. కీర్తి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. క్యాబిన్కి రమ్మని చెప్పాడు. వీడికి ఏం అవసరమైందో, లేదంటే వీడు కూడా నేను కాదన్న వాళ్ళలో ఒకడు అని అనుకొని లేచి హెచ్ఆర్ క్యాబిన్ వైపు వెళ్ళింది కీర్తి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్. వచ్చి హెచ్ఆర్ ఎదురుగా నిలబడింది కీర్తి. మిస్ కీర్తి, ఇప్పుడు సమయం ఎంతయింది? చేతికి వాచ్ ఉంది, ఎదురుగా గోడకి పెద్ద గడియారం ఉంది. టైం అడగటం కోసం ఇప్పుడు నన్ను పిలవాలా అని మనసులో అనుకుని 11:40 సార్. మరి మీరు ఇప్పుడా వచ్చారు ఆఫీస్కి? అది మీరు ఆఫీస్లో చేరి ఇది 2వ రోజు అని అన్నాడు అతను కాస్త కటువుగా. ఎదవ క్లాస్ వేయటానికి పిలిచినట్టున్నాడు. క్లాస్ కాదు, మీరు రేపటి నుంచి సమయానికి రాకపోతే మీరు ఉదయం ఎంత లేటు వచ్చారో అంతసేపు సాయంత్రం వర్క్ చేయవలసి ఉంటుంది అన్నాడు. హా, వీడేంటి నాకు చెప్తున్నాడు? రాజ్గాడికి తెలిస్తే ముందు వీడి పోస్టు ఉస్టింగ్ అవుతుంది. ఏం మాట్లాడకుండా అలా నిల్చున్న కీర్తితో, ఇక మీరు వెళ్ళవచ్చు అని సిస్టంలో మొహం పెట్టాడు సదర్ హెచ్ఆర్. కీర్తి మొహం అంతా కందగడ్డలా అయింది. అక్కడి నుంచి నేరుగా క్యాంటీన్కి వెళ్ళింది. తను వెళ్ళటం చూసిన విజయ్ కూడా లేచి క్యాంటీన్ వైపు వెళ్ళింది. రాజ్ గతం. ఒరేయ్, మన కాలేజ్ మన్మధుడు వస్తున్నారా అన్నాడు నందు. నందు, వాడు మన జూనియర్ కాదు, ర్యాగింగ్ చేయటానికి మన క్లాస్మేట్ అన్నాడు శ్రీను. అబ్బా, మాకు తెలియదు కానీ పోని పని చూసుకో అన్నాడు నందు. శ్రీను ఎదురుగా వస్తున్న రాజు దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఈరోజు లేట్ అని అన్నాడు. ఇద్దరు నడుస్తూ నందు వాళ్ళ బ్యాచ్ దాటిపోయి మరో చెట్టు కింద నించున్నారు. బస్ మిస్ అయిందిరా. అవునా? అయినా రాజ్, మీ ఇంట్లో అన్ని కార్ బైక్స్ కూడా 3-4 ఉన్నాయి. అయినా నువ్వెందుకు బస్సులో వస్తున్నావు? పుట్టిన దగ్గర నుంచి అందరూ నన్ను ఒంటరిగా చూస్తున్నారు శ్రీను. చివరికి క్లాసులు కూడా నువ్వు పరిచయమయ్యే వరకు బెంచ్లో ఒక్కనే కూర్చునేవాణ్ణి. బస్సులో అయితే చాలా మంది ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు. నేను వాళ్ళలో కలవకపోయినా వాళ్ళ మాటలను ఎంజాయ్ చేస్తాను కదా అన్నవాడు. బాధగా చూశాడు శ్రీను రాజు వైపు. శ్రీను, నువ్వు అలా చూడకు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలా జాలిగా చూస్తే నాలో ఆత్మాన్యూనత భావం పెరుగుతుంది. హో, ఓకే, సారీరా అన్నాడు శ్రీను. ఇట్స్ ఓకే అని పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటే నందు బ్యాచ్ నుంచి ఒక మాట వినపడింది. ఒరేయ్, పిల్ల వస్తుందిరా అని. పిల్ల రావటం ఏంటి? చిన్నపిల్ల ఏమైనా కాలేజ్కి వస్తుందా అని రాజు ఇంకా శ్రీను అటు చూస్తున్నారు. అప్పుడే
ఆ కాలేజ్ గేట్ నుంచి లోపలికి వస్తుంది మన కీర్తి. జీవితంలో దేనికైనా తొందరపడవచ్చు, కానీ ప్రేమ విషయంలో తొందరపడకూడదు. ఆ విషయంలో రాజ్ చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. మొదటిసారి కాలేజ్ లోపలికి వస్తున్న కీర్తిని చూశాడు. ఒక బుట్టబొమ్మ నడుస్తూ వస్తుంది అన్నట్టుగా ఉంది కీర్తి. కాస్త భయంగా, కొంత బెరుకుగా ఉంది, కానీ తన అణువు అణువు అందం తొణికిసలాడుతుంది. మొట్టమొదటిసారి రాజ్లో ఒక అమ్మాయిని చూస్తే కలిగే ఫీల్ కలిగింది. ఇన్ని రోజులు అమ్మాయిలకి దూరంగా ఉన్నాడు, కనీసం మాట్లాడేవాడు కాదు. కాని కీర్తిని చూడగానే అతని మనసు స్పందించింది. తన వైపు అలానే చూస్తున్నాడు. తన్ని రాజ్ ఏం కాదు, చాలా మంది కూడా అలానే చూస్తున్నారు. ఆ అమ్మాయిలో మెల్లగా భయం పోయి ఆ స్థానంలో గర్వం చేరింది. హుందాగా నడుస్తూ ఒక్కొక్కరిని పొగరుగా చూస్తుంది. ఒక ఆడపిల్లని భయపెట్టాలన్న పొగరు, పట్టించాలన్న మగాడు చూసే చూపులోనే ఉంటుంది. ఇక్కడ కీర్తిని అందరూ దివి నుంచి దిగి వచ్చిన దేవతలా చూస్తున్నారు. ఆ చూపులో కనిపించే ఆరాధన, కీర్తిలో నా అందం వల్లనే అనే గర్వం కనపడింది. తన చుట్టూ చూస్తూ నందు వాళ్ళ బ్యాచ్ వైపు వస్తుంది. ఎవరిని పలకరిస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. నందు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అందరూ నందునే పలకరిస్తుంది అని అనుకున్నారు. కానీ అందరి నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ నందు వాళ్ళని దాటుకొని ముందుకు వెళ్ళి రాజు ఎదురుగా నిలబడింది. రాజు నిటారుగా నించున్నాడు. సార్, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడో చెప్తారా అని అడిగింది. రాజ్కి నోట్లో నుంచి మాటలు రావటం లేదు. అమ్మాయిలు రాజుతో మాట్లాడడానికి ఇష్టపడరు. అలాంటిది ఒక అందాల రాసి వచ్చి రాజుతో మాట్లాడడంతో అందరూ షాక్ అయ్యారు. సార్, మిమ్మల్ని అడిగేది. పక్కన ఉన్న శ్రీను రాజ్ చేతిని పట్టుకొని చిన్నగా కదిపాడు. రాజ్ ఈ లోకంలోకి వచ్చి ఏంటి అన్నట్లు చూశాడు. కీర్తి మనసులో నవ్వుకొని ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడా అని అన్నది. ఇందాక ఉన్న సార్ పోయింది. దారి చూపించారు రాజు. ఒక నవ్వు నవ్వి అటుగా వెళ్ళింది. రాజు ఆ అమ్మాయి అటు వెళ్ళగానే చుట్టూ చూశాడు. అందరు రాజు వైపు చూస్తుంటే రాజుకి సిగ్గు ముంచుకొని వచ్చింది. నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది వాళ్ళ మొదటి పరిచయం. కీర్తిని 2 రోజులు గమనించారు రాజు. రోజు తను వచ్చే టైంకి అక్కడే ఉండి తన క్లాస్కి వెళ్లే వరకు తన్ని అలానే చూస్తూ ఉండేవాడు. ఎవరి వైపు సరిగా చూడని కీర్తి ఒక రాజు వైపు క్లాస్కి వెళ్లేలోపు ఒక్కసారైనా చూసి నవ్వి వెళ్ళేది. ఒక వారం ఇలా జరగగానే అందరూ ఈ పిల్లకి ఏమైనా మెంటలా, ఆ వాడి వైపు చూసి నవ్వుతుంది, పైగా ఎవరిని పట్టించుకోదు అని అనుకున్నారు. అలానే ఒకరోజు కీర్తిని తనకి ఫ్రెండ్ అయిన తనుజ అడిగింది. అమ్మాయిలు అసలు అతనితో మాట్లాడడానికి ఇష్టపడరు. అలాంటిది నువ్వు చూస్తే రోజు తన వైపు కాదు తన వైపు మాత్రమే చూసి నవ్వుతావెందుకు అన్నది. ఏ అలా అడిగావేమైంది? అరే, నేను అడిగింది నీకు అర్థమైంది అని నాకు తెలుసు. ఏంటి, ఆ అబ్బాయి నీకు నచ్చాడా, లేదంటే అందం తక్కువ ఉన్న అబ్బాయిలు అనుకోగా ఉంటారనా? ఆ మాట కీర్తి ఒక నవ్వు నవ్వింది. ఆ నవ్వులో హేళన కనిపించింది. తనుజ వింతగా చూసింది తన వైపు, కాదు తన నవ్వు వైపు. ఆ నవ్వుకి అర్థమేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మనసులోనే. మరి అంతగా ఆలోచించకు, తను తల పగిలిపోతుంది. అబ్బా, అసలు విషయం ఏంటి చెప్పు. అసలు విషయం కావాలా? అయితే చెప్తాను. అయితే నాకేంటి? నీకేంటా? హా, నాకేంటి? ఏం కావాలేంటి? ఒక మంచి డ్రెస్ కొనివ్వాలి నాకు. ముందు విషయం ఏంటి తెలుసుకోవాలి అని అనుకొని, సరే కీర్తి, కొంటాను అని అన్నది తనుజ. చెప్తాను, విను. వీలు అయితే రాసుకో. అందంగా ఉన్న అమ్మాయిలకి పొగరు ఎలా ఎక్కువ ఉంటుందో అలానే అబ్బాయిలకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే అందంగా లేని అమ్మాయిల్లో ఆత్మన్యూనత ఎలా ఉంటుందో అలానే అబ్బాయిలకు కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక కొందరు ఉంటారు ఈ రాజులా, మన వైపు ఎవరు చూస్తారు, మనతో మాట్లాడడానికి ఇష్టపడరు అని అనుకుంటారు. అసలు మైండ్లో ఫిక్స్ అవుతారు మనకెవరు పడతారని. అలాంటి వాళ్ళ వైపు బిలో యావరేజ్ ఉన్న అమ్మాయిలు చూస్తేనే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంతోషపడతారు. అలాంటిది నాలాంటి అందమైన అమ్మాయి చిన్న నవ్వు విసిరితే చాలు అలా పడి ఉంటారు. మనకిష్టమైనవి అన్నీ చేస్తారు. ఏం కావాలంటే అది మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. అందున
ఈ రాజు ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడు. నన్ను కారులో తిప్పుతాడు, ఖరీదైన వస్తువులు కొనిస్తాడు. తనుజ ఆశ్చర్యంగా కీర్తి వైపు చూస్తుంది. ఇవి అన్నీ చెప్తుంటే తన కళ్ళలో ఒక పిచ్చి ఆనందంతో ప్రేత పిశాచి కనిపిస్తుంది. కీర్తి తనుజ చూపులు ఏం పట్టించుకోకుండా చెప్తుంది. బాగా డబ్బులు ఉన్నవాడు కనుక కొద్ది రోజులు టైంపాస్ చేస్తే మన ఖర్చులు వెళ్తాయి. అందుకే వాడికి రోజు ఒక నవ్వు విసురుతున్నా అని అన్నది కీర్తి. కీర్తి మాటలకి తన నోరు వెళ్ళబెట్టింది. తన్ని చూసి మళ్ళీ నవ్వింది కీర్తి. నోరు మూసుకో, ఈగలు దోమలు అన్ని రకాల కీటకాలు పోతాయి నోట్లోకి అనగానే తన నోరు మూసుకుంది. సరే పద, ఎక్కడికి? మనకింకా 2 క్లాసులు ఉన్నాయి. ఉంటే ఉండనివ్వు, నాకు డ్రెస్ కొనిపించాలి, రా. తను కంగు తిన్నది. విషయం తెలుసుకోవాలని ఆరాటంలో సరే కొనిస్తాను అని అన్నది. కానీ ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడెలా? కీర్తి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, కానీ 2 రోజుల్లో మా నాన్న పాకెట్ మనీ ఇస్తారు, అప్పుడు తీసుకుంటాను. డబ్బులు లేకుండానే కొనిస్తాను అని అన్నావా? తను తలకాయ ఊపింది. సరే, ఈ 2 రోజులు టైం ఇస్తాను అని తన దగ్గర నుంచి ఒక బుక్ తీసుకుంది. ఏంటి ఆ బుక్ తీసుకున్నావు? చదివి ఇస్తావా? లేదు, నేను ఈ బుక్ కొనలేదు. నా దగ్గర అంత డబ్బు లేవు. నీకు 2 రోజులు టైం ఇచ్చినందుకు గాను ఈ బుక్ వడ్డీ కింద జమ అవుతుందని అన్నది కీర్తి. తనేం పాలుపోక ఏడు మొహం పెట్టింది. ఎందుకంటే ఆ బుక్ విలువ అక్షరాల 600 కనుక. ఏడువకు, నీకు ఇస్తాన్లేం అప్పుడప్పుడు అని బుక్ తన బ్యాగ్లో పెట్టుకుంది కీర్తి. ఇంతలో క్లాస్ స్టార్ట్ అయ్యేసరికి ఇద్దరు అటు తిరిగారు. ప్రస్తుతం క్యాంటీన్కి వెళ్ళిన కీర్తి చాలా కోపంగా అక్కడ ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నది. తన తెల్లటి మొహము ఎర్రగా అయింది. కోపంతో ముక్కు అదురుతుంది. ఈ కీర్తిని అమ్మా నాన్న తప్ప మరొక నరమానవుడు ఇంతవరకు ఒక్క మాట అనలేదు. వీడెవడు నన్ను అనడానికి? ఇంతలో విజయ వచ్చింది అక్కడికి. కీర్తికి ఎదురుగా కూర్చుంది. కీర్తి పరిస్థితి చూడగానే అర్థమైంది తను కోపంలో ఉంది అని. ఏమైంది కీర్తి? విజయ్ వైపు చూసింది కీర్తి. విజయ మొహంలో కొంత భయం, కొంత ఆరాటం కనిపించాయి. విజయ మొహంలో కొంత భయం, కాస్త ఆరాటం కనిపించాయి. విజయ మొహంలోని భయం చూశాక కీర్తి ఈగో కాస్త చల్లబడినది. విజయకి మళ్ళీ అడగాలి అంటే భయంగా ఉంది. అలానే చూస్తుంది కీర్తి వైపు. కీర్తి మాత్రం చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. నేను ఒక్క మాట చెప్తే రాజు వీడిని తీసేస్తాడు, కానీ ఆ మాట చెప్తే రాజుగాడు ఫీల్ అవుతాడు. మళ్ళీ వాణ్ణి ఇష్టపడుతున్నాను అని అనుకుంటాడు. ఎలా? ఏదో ఒకటి మాత్రం చేయాలి. వాడికి ఈ కీర్తి అంటే ఏంటో తెలియజేయాలి అని విజయ్ వైపు చూసింది. విజయ ఇంకా కూడా భయంగా చూస్తుంది కీర్తి వైపు. పక్కున నవ్వింది. రాక్షసి, ఏమైందని ఇంతగా భయపడుతూ ఉంటే నువ్వేంటి నవ్వుతున్నావు అని బయటకు అనలేకనే అంత సీన్ లేక మనసులోనే అనుకుంది సదరు విజయ పాప. కాఫీ తీసుకుందామా అన్నది కీర్తి. విజయ తల ఊపింది. వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి ఇద్దరు వాళ్ళ సీట్స్ దగ్గరికి వెళ్లారు. సార్ రమ్మన్నారట. అవును రామ్ లోపలికి వచ్చాడు. కూర్చోండి అన్నారు రాజు. థ్యాంక్స్ సార్ అని రామ్ రాజ్కి ఎదురుగా కూర్చున్నాడు. రామ్, లాస్ట్ టైం మనం చేసిన వర్మ కంపెనీ ప్రాజెక్టులో ఏవో లోపాలున్నాయని కంప్లైంట్ వచ్చింది. సార్, ఆ పెద్ద లోపాలు ఏం కాదు సార్, కేవలం వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్ ప్రాబ్లం వలన వచ్చాయి. అది మన వల్ల అని ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, అది క్లియర్ చేసి ఇక వాళ్ళ ప్రాజెక్ట్ ఏమి మనం తీసుకోకుండా చర్యలు తీసుకోండి. ఓకే సార్. అండ్ కొత్తగా వచ్చిన టీం ఎలా ఉంది? టీం గురించి అయితే ఈరోజు సెకండ్ డే కదా సార్, ఒక వారం పోతే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే సార్, నేను వెళ్ళవచ్చా? వెళ్ళండి. ఇక రాజ్కి కీర్తి గురించి తెలుసుకోవాలి అని ఉంది, కానీ ఎలా అడగాలి అనేది తెలియలేదు. రామ్ డోర్ తీసుకొని బయటికి వెళ్తుంటే మిస్టర్ రామ్ అని అన్నారు రాజు. రామ్ వెంటనే డోర్ దగ్గర ఆగాడు. నోటి వరకు వచ్చిన మాట మింగి ఏం లేదు వెళ్ళండి అని అన్నారు రాజు. రోజులాగానే రాజ్ కాలేజ్ ఎంట్రన్స్లో కీర్తి కోసం చూస్తున్నాడు. తను ఆ రోజు కాస్త స్పెషల్గా రెడీ వచ్చింది. ఏంటి అని తను అడిగితే ఏం లేదు అని తనతో సరిగా మాట్లాడకుండా రాజ్ దగ్గరికి వెళ్ళింది.
ఏంటిరా రోజు స్మైల్ ఇచ్చే అమ్మాయి ఇలా నీ వైపు దూసుకొస్తుంది అన్నాడు శ్రీ. రాజ్ అదేం పట్టించుకోవటం లేదు. వస్తున్న తన వైపు ప్రేమగా చూశాడు. తను నేరుగా రాజ్ దగ్గరకు వచ్చి హాయ్ అన్నది. రాజ్ నిటారుగా అయ్యాడు. నవ్వుతూ హలో అన్నాడు. ఈరోజు మీకు నేను ట్రీట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అన్నది మెల్లగా నవ్వుతూ. రాజ్ షాక్ అయ్యాడు. ఎందుకు అన్నాడు. ట్రీట్ ఇచ్చేటప్పుడు చెప్తాను రండి అన్నది. పక్కన ఉన్న తను ఇంకా శ్రీ కూడా షాక్ అయి చూస్తున్నారు. రాజ్ శ్రీను వైపు చూశాడు వెళ్దామా అన్నట్టు. లేదండి, నేను మీకు మాత్రం ట్రీట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను, మన ఇద్దరం మాత్రమే అని అన్నది తన వైపు చూస్తూ. ఇక నువ్వు వెళ్ళు అన్నట్లు. రాజ్ శ్రీను లేకుండా వద్దు అనుకున్నాడు. అదే చెప్పబోతే శ్రీను రాజ్ చేయి పట్టుకుని ఆపాడు. రాజ్, నాకు ఒక అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి అని అన్నాడు శ్రీను. రాజ్ ఏం మాట్లాడలేదు. అతనికి కీర్తి మీద కొంచెం కోపం కూడా వచ్చింది. చిన్నప్పటి నుంచి తనతో ఉన్న ఫ్రెండ్ మరి. శ్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కీర్తి వైపు చూశాడు. తను నవ్వుతూ చూస్తుంది. ఆ నవ్వు రాజ్కి వచ్చిన కోపాన్ని పోగొట్టాయి. ఈ నవ్వుతో మాయ చేస్తావు కీర్తి, నువ్వెవరివి అయినా అని పైకి అనలేక మనసులో అనుకున్నాడు. రండి అన్నట్లు చూసి ముందుకు 2 అడుగులు వేసింది. రాజ్ బండికి తాళం వేసి తన వైపు నడిచాడు. తన వెంట వస్తున్న రాజుని చూసి మొహం ముడిచింది. ఏమైందండి అన్నారు రాజు. ఏం లేదండి, మనం అంత దూరం నడిచి వెళ్ళలేము, మీరు చూస్తే బండి అక్కడ పెట్టారు అన్నది ఫేస్ అదోలా పెట్టి. రాజ్కి ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. అర్థం అవ్వగానే షాక్ అయ్యాడు. ఏంటి తల్లి, ఈరోజు షాక్ల మీద షాక్లు ఇస్తున్నావు అని అనుకుని. అంటే మీరు బండి ఎక్కడానికి ఇబ్బంది పడతారేమో అని అన్నాను నవ్వుతూ. అదేం లేదు తీయండి అని అన్నది కీర్తి కూడా నవ్వుతూ. అక్కడందరూ వాళ్ళనే చూస్తున్నారు. పక్కనే ఉన్న నందు బ్యాచ్ కూడా కీర్తి వైపు ఇంతగా చూస్తున్నారు. రాజు ఆ షాక్లోనే బండి తీసుకుని వచ్చాడు. కీర్తి వెంటనే ఎక్కి కూర్చున్నది. రాజు బండి స్టార్ట్ చేశాడు. బండి ముందుకు వెళ్తుంది. అక్కడ ఉన్న అందరి నోరు కప్ప నోరులో తెరుచుకుంది. రాజు మాత్రం గాల్లో తేలిపోతున్నాడు. బయటికి వచ్చాక కొద్ది దూరం వెళ్ళాక బండి ఆపి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. కీర్తి కాసేపు ఆలోచించి నాకు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఉంది అన్నది. ఆ మాటకి రాజు మొహం వెలిగిపోయింది. కీర్తి గారు ఏమైంది మీకు ఈరోజు అన్నాడు. ఏ రాజ్ ఎందుకలా అడిగాడు. అంటే నాతో బయటికి రావటం, ఇలా లాంగ్ డ్రైవ్. రాజు నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అన్నది కీర్తి చాలా బాధపడుతూ ఫేస్ పెట్టి. కీర్తి, నేను అలా అనలేదు, సారీ, వెళ్దామని బండి స్టార్ట్ చేశారు రాజు. ఇద్దరు సిటీ దాటి బయటికి వచ్చారు. అప్పటికే టైము 12:30 అయింది. మధ్యలో ఒక చోట ఆగి డ్రింక్స్ స్నాక్స్ తీసుకున్నారు. ఇక వెనుకకు వెళ్దామా కీర్తి అని అన్నారు రాజు. ఏమైనా తిని వెళ్దాం, ఆకలి అవుతుంది అన్నది కీర్తి. అలాగే అని ముందుకు వెళ్తుంటే అన్ని దాబాలే కనిపిస్తున్నాయి. రాజ్ కీర్తి ఉందని ఏమైనా ఫ్యామిలీ రెస్టారెంట్ లాంటివి కనిపిస్తాయేమని చూస్తున్నాడు. కానీ ఏం లేవు. కీర్తికి మాత్రం ఏం అర్థం కావటం లేదు. రాజ్, మీరెందుకు ఇంకా ముందుకు తీసుకొని వెళ్తున్నారు? ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా హోటల్స్ అన్నది. అంటే కీర్తి, అక్కడ లారీ వాళ్ళు ఉంటారు, ఒకవేళ డ్రింక్ చేసి ఉంటే ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. అయ్యో రాజ్, పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు, ఆ పక్కన ఆపండి అని అన్నది కీర్తి. రాజ్ బండి పక్కకి ఆపి కీర్తి వైపు అదులా చూశాడు. కీర్తికి అర్థమైంది. అది రాజ్ బాగా ఆకలిగా ఉంది, ఇంకా ముందుకు వెళ్ళిన హోటల్స్ ఉంటాయి అని లేదు కదా అన్నది. రాజిక ఏం మాట్లాడక పదండి అని ముందుకు నడిచాడు. లోపలికి వస్తూనే మొహానికి ఉన్న చున్ని తీసింది కీర్తి. ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. చుట్టూ ఉన్న అందరూ వీళ్ళ వైపు చూస్తున్నారు. తన అందం చూసి నోరు వెళ్ళబెట్టిన అందరినీ చూసి కీర్తి మనసులో చాలా సంతోషపడింది. కానీ రాజ్కి ఆ చూపులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఏం మాట్లాడకుండా ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తిన్నాడు. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.